మనం గత వీడియోస్లో ద్వాపరయుగంలో మహాభారత యుద్ధానికి సుమారు 1000 నుండి 1200 సంవత్సరాలకి ముందు కలిపురుషుడి వల్ల బాధింపబడిన నలదమయంతుల కథను తెలుసుకున్నాం. ఆ కథలో నలమహారాజు కలి ప్రేరణ వల్ల ఎంత బాధింపబడ్డాడో అయినా చివరకు కలిపురుషుని చంపకుండా వదిలేశాడు. అంతేకాదు, ద్వాపరయుగంలో మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజుకు అప్పగించి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ద్వాపరయుగం అంతిమ సమయంలో హస్తినాపురానికి రాజైన పరీక్షిత్ మహారాజుకి కలిపురుషుడికి మధ్య జరిగిన ఒప్పందం గురించి, అలానే కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు మీద ఎలా పగ తీర్చుకున్నాడో, పరీక్షిత్ మహారాజు మరణం ఎలా సంభవించిందో తెలుసుకున్నాం. పరీక్షిత్ మహారాజు మరణానికి కారణమైన తక్షకుడు అంతం చేయడానికి పరీక్షిత్ పుత్రుడు జన్మేజయుడు తలపెట్టిన మహాయజ్ఞం గురించి, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు జరిగిన కథకి సంబంధించిన వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. పరీక్షిత్ మరణించిన తర్వాత ఆయన కుమారుడైన జన్మేజయుడు హస్తినాపురానికి మహారాజు అయ్యాడు. అప్పటికీ జన్మేజయుడు చాలా చిన్నవాడైనప్పటికీ మంత్రుల సహాయంతో రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించడం ప్రారంభించాడు. కొన్నేళ్ల తర్వాత జన్మేజయుడికి తన తండ్రి మరణం సాధారణమైనది కాదని, తక్షకుడు అనే సర్పం కరవడం వల్ల ఘోరంగా మరణించాడని తెలిసింది. అంతేకాకుండా తక్షకుడు కావాలనే కుట్రపూరితంగా బ్రాహ్మణ శాపాన్ని వాడుకొని రాక్షణవాల్యాన్ని ఛేదించి మరీ తన తండ్రిని చంపాడని తెలుసుకున్న జన్మేజయుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుణ్ణి, అలాగే భూప్రపంచంలో ఉన్న సర్పజాతి మొత్తాన్ని తుడిచిపెట్టాలని జన్మేజయుడు నిర్ణయించుకున్నాడు. అందుకోసం బ్రాహ్మణులను, గొప్ప ఋషులను సంప్రదించి సర్పయాగం ప్రారంభించాడు. ఈ యాగంలో ఋషులు శక్తివంతమైన మంత్రాలు పఠిస్తూ ఉంటే ఆ మంత్రాల శక్తి విశ్వంలో ఎక్కడెక్కడో దాక్కున్న పాములను సైతం గాలిలో తేలుతూ వచ్చి యజ్ఞగుండంలో పడి భస్మమైపోతాయి. యాగం ప్రారంభం కాగానే లక్షలాది సర్పాలు దేశం నలుమూలల నుండి వచ్చి మంటల్లో పడి చనిపోసాగాయి. చిన్న చిన్న పాముల నుంచి పెద్ద పెద్ద పాములు, విషసర్పాలు, ఇలా జాతి మొత్తం నాశనం అవ్వడం మొదలైంది. యజ్ఞం తీవ్రత చూసి సర్పరాజైన తక్షకుడు వణికిపోయాడు. ఎలా అయినా ప్రాణాలు దక్కించుకోవాలని నేరుగా స్వర్గలోకానికి వెళ్లి తన మిత్రుడైన దేవేంద్రుడిని శరణు కోరాడు. దేవేంద్రుడు తక్షకుడికి అభయమిచ్చి తన సింహాసనం కిందే దాచిపెట్టాడు. ఇక్కడ భూమిపై ఋషులు ఎంత మంత్రాలు చదువుతున్నా తక్షకుడు రాకపోవడాన్ని గమనించారు. వారు తమ దివ్య దృష్టితో చూసి తక్షకుడు ఇంద్రుని సింహాసనం పట్టుకొని దాక్కున్నాడని తెలుసుకున్నారు. జన్మేజయుడు మరియు ఋషులు మరింత ఆగ్రహంతో మంత్రాలు శక్తి పెంచి ఇలా పిలిచారు: సా ఇంద్రాయ తక్షాయ స్వాహ, అంటే ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చి యజ్ఞగుండంలో పడుగాక అని మంత్రాలు పఠిస్తున్నారు. ఆ మంత్రాల దెబ్బకు తక్షకుడితో పాటు దేవేంద్రుడు, ఆయన సింహాసనం కూడా స్వర్గం నుండి భూమి వైపు, యజ్ఞగుండం వైపు వేగంగా ఆకర్షించడం మొదలైంది. ఇంద్రుడు భయపడి తక్షకుడిని వదిలేసి పారిపోయాడు. తక్షకుడు గాల్లో తేలుతూ నేరుగా మంటల్లో పడిపోతున్నాడు. సర్పయాగం తీవ్ర రూపం దాల్చినప్పుడు నాగేంద్రుడైన వాసుకి తన మేనల్లుడు అస్తిక మహర్షిని పిలిచి యాగమాపమని వేడుకుంటాడు. అస్తికుడు తల్లి జగత్కురువు, ఈమె ఒక నాగకన్య. నాగరాజు అయిన వాసుకి సోదరి, తండ్రి జగత్కురు మహర్షి. తల్లి తండ్రి మేనమామ ఆజ్ఞ ప్రకారం అస్తికుడు జన్మేజయుడు యాగశాల వద్దకు చేరుకుంటాడు. అయితే ఆ యాగశాలలో సామాన్యులకు ప్రవేశం లేదు. కానీ అస్తికుడు వేదాంగ పారాంగతుడు, తేజోమయుడు కావడం వల్ల అక్కడే ద్వారపాలకులు, ఋత్వికులు ఆయన గౌరవంగా లోపలికి అనుమతిస్తారు. యాగశాలలో ప్రవేశించిన అస్తికుడు నేరుగా జన్మేజయ మహారాజును, అక్కడున్న ఋత్వికులను అంటే పురోహితులను ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన సంభాషణ ఎంతో మధురంగా, ధర్మబద్ధంగా, శృతిపూర్వకంగా ఉంది. రాజా జన్మేజయ, పూర్వం హరిశ్చంద్రుడు, భగీరథుడు, రఘుమహారాజు చేసిన యాగాలు ఎంత వైభవంగా సాగాయో నీ యాగం కూడా అంతే పవిత్రంగా సాగుతుంది. నీవు సాక్షాత్తు ఇంద్రుడితో సమానుడువు, ధర్మరాజు అంతటి నీతిమంతుడువు. నీవు చేస్తున్న ఈ సర్పయాగం విశ్వ కళ్యాణం కోసం జరగాలి, కానీ ఒక జాతి వినాశనానికి కారణం కాకూడదు అని చెప్తాడు. అస్తికుడు మాటల్లో పాండిత్యాన్ని, మధురమైన గొంతును, బ్రహ్మతేజస్సును జన్మేజయుడు మంత్రముగ్ధుడవుతాడు. యాగం ముగిసే సమయానికి బ్రాహ్మణులకు లేదా అతిథులకు అడిగింది దానం చేయడం రాజుల ఆచారం. జన్మేజయుడు తన పురోహితులతో ఇలా అన్నాడు: ఈ బాలుడు వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో వృద్ధుడు. ఈయన మాటలు నా హృదయాన్ని తాకాయి. ఈయనకు నేను ఏదైనా వరం ఇవ్వాలనుకున్నాను అని అంటాడు. కానీ అప్పటికి ఇంకా తక్షకుడు యజ్ఞగుండంలో పడలేదు. అందువల్ల ప్రధాన ఋత్వికుడు రాజుతో ఇలా అన్నాడు: రాజా,
నీవు వరం ఇవ్వవచ్చు, కానీ తక్షకుడు ఇంకా యజ్ఞగుండంలో పడలేదు. వాడు వచ్చే వరకు వేచి ఉందాం అని అంటారు. యాగంలో మంత్రాల శక్తి పెంచి తక్షకుడు స్పృహ కోల్పోయి గాల్లో తేలుతూ యజ్ఞగుండం వైపు వేగంగా పడిసాగాడు. ఆ సమయంలో జన్మంజయుడు అస్తికుడితో, మహర్షి నీకేం కావాలో కోరుకో, ఇప్పుడే ఇస్తాను అని అన్నాడు. అస్తికుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వరాన్ని వెంటనే కోరుకున్నాడు. రాజా, నీవు నాకు వరము ఇవ్వదలుచుకుంటే ఇక్కడతో ఈ సర్పయాగాన్ని ఆపివే. చనిపోగా మిగిలిపోయిన సర్పాలను రక్షించు. తక్షకుడు అగ్నిలో పడకుండా కాపాడు. నేనిదే కోరుకున్నాను, ఇదే నా వరం అని అంటాడు. ఈ వరం వినగానే జన్మంజయుడు దిగ్భ్రాంతి చెందుతాడు. తన తండ్రిని చంపిన తక్షకుణ్ణి వదిలేయడం అతనికి ఇష్టం లేదు. మహర్షి, బంగారం, వెండి, గోవులు, గుర్రాలు, ఏనుగులు లేదా నా రాజ్యంలో సగభాగం ఏదే అడిగినా ఇస్తాను. కానీ యజ్ఞం ఆపమని మాత్రం కోరవద్దు. నా తండ్రిని చంపిన తక్షకుణ్ణి నేను వదలను అని అంటాడు. అస్తికుడు నిశ్చయంగా ఇలా అంటాడు. రాజా, నాకు ధనం, రాజ్యం వద్దు. బ్రాహ్మణుడైన నాకు ఇవన్నీ అనవసరం. నా తల్లి వైపు ఉన్న నాగజాతి రక్షణే నాకు ముఖ్యం. నీవిచ్చిన మాట తప్పవద్దు. యాగం ఆపివే అని కోరుతాడు. అక్కడున్న పెద్దలు, ఋషులు కూడా అస్తికుడి ధర్మబుద్ధిని మెచ్చుకొని రాజా ఇచ్చిన మాట ప్రకారం యజ్ఞాన్ని ఆపడం ధర్మం అని జన్మంజయుడికి నచ్చజెప్పారు. జన్మంజయుడు యాగాన్ని ఆపడానికి అంగీకరించిన వెంటనే అస్తికుడు ఆకాశంలో పడిపోతున్న తక్షకుని చూసి గంభీరమైన స్వరంతో తిష్ట 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 అంటే ఆగు 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 అని 3 సార్లు ఆజ్ఞాపించాడు. అస్తికుడు తపోబలం వల్ల, మంత్రశక్తి వల్ల ఆకాశంలో వేగంగా పడుతున్న తక్షకుడు యజ్ఞగుండానికి కేవలం కొన్ని అంగుళాల దూరం గాలిలో నిలిచిపోయాడు. అగ్నిలో పడకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. సర్పయాగం ఆగిపోయిన తర్వాత కొన్నేళ్లకు జన్మంజయుడు తన తండ్రి మరణానికి గల కారణాలు, సర్పయాగం వల్ల జరిగిన జీవహింస గురించి పశ్చాత్తాపంతో కురుక్షేత్రంలో సుదీర్ఘమైన అశ్వమేధ యాగం ప్రారంభిస్తాడు. జన్మంజయుడికి తోడుగా ఆయన 3 సోదరులు శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు రక్షణగా ఉన్నారు. యాగం జరుగుతున్న సమయంలో దేవలోకానికి చెందిన ప్రసిద్ధి కుక్కైన శరమ కుమారుడైన ఒక చిన్న కుక్కపిల్ల అక్కడికి వచ్చింది. అది కేవలం యాగశాల పరిసరాల్లో తిరుగుతుంది తప్ప యజ్ఞ హవిసును చూడలేదు, కనీసం ఆ పదార్థాల వైపు కూడా చూడలేదు. కానీ యాగశాల ఎక్కడ అపవిత్రం అవుతుందో అన్న భయంతో జన్మంజయుని తమ్ముళ్ళు ఆ కుక్కపిల్లని తీవ్రంగా కొట్టారు. ఆ చిన్న కుక్కపిల్ల ఏడుస్తూ దెబ్బలతో ఒళ్లంతా రక్తం కారుతుండగా తన తల్లి శర్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. శర్మ తీవ్ర ఆగ్రహంతో నేరుగా జన్మంజయుని యాగశాలకు వచ్చింది. రాజును, ఆయన సోదరులను ఉద్దేశించి ఇలా అనింది. ఓ రాజా, నా కుమారుడు యజ్ఞ పదార్థాలను తాకలేదు, కనీసం చూడనూ లేదు. నిరాపరాధి అయిన నా బిడ్డను మీ తమ్ముళ్ళు ఎందుకు కొట్టారు? మీరు చేసిన ఈ అధర్మానికి ప్రతిఫలంగా నీవు తలపెట్టిన ఈ యాగం అనుకున్నట్లుగా పూర్తి కాదు. నీవు ఊహించని విపత్తు, భయం కలుగుతాయని శాపం పెట్టి వెళ్ళిపోయింది. ఈ శాపం వినగానే జన్మంజయుడు తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. యాగం మధ్యలో ఆగిపోకూడదని, ఈ శాపం నివారణ చేయగల సమర్థుడైన పురోహితుడి కోసం వెతకడం ప్రారంభించాడు. తన శాపాన్ని తొలగించుకోవడానికి జన్మంజయుడు వేటనపంతో అడవికి వెళ్ళి అక్కడ శృతశ్రవణుడు అనే ఒక తపస్విని చూశాడు. ఆయన సోమశ్రవణుడు అనే మునికుమారుడు. సోమశ్రవణుడు ఒక పాము గర్భాన పుట్టినవాడు. తీవ్రమైన బ్రాహ్మణ శక్తి కలవాడు. జన్మంజయుడు ఆ మహర్షి వద్దకు వెళ్ళి, స్వామి, నా యాగానికి వచ్చిన శాపదోషాన్ని పోగొట్టడానికి మీ కుమారుడైన శృతశ్రవణుణ్ణి నా యాగాన్ని ప్రధాన పురోహితుడిగా పంపండి అని వేడుకున్నాడు. దానికి తండ్రి అయిన సోమశ్రవణుడు ఒక నిబంధన పెట్టాడు. నా కుమారుడు గొప్ప విద్వాంసుడు, కానీ ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏ బ్రాహ్మణుడైనా వచ్చి ఏదైనా అడిగినా దాన్ని వెంటనే ఇచ్చేస్తాడు. నీవు దానికి అంగీకరిస్తే తీసుకెళ్ళు అన్నాడు. రాజు సరేనని శృతశ్రవణుణ్ణి పురోహితుడిగా తెచ్చుకొని శర్మ ఇచ్చిన శాపం ప్రభావం పడకుండా యజ్ఞాన్ని కొనసాగించాడు. ఇక్కడే అసలు కథ ఉత్కంఠంగా మారుతుంది. జన్మంజయుడు అశ్వమేధ యాగాన్ని వైభవంగా చేస్తున్నాడు. యాగాల నియమాల ప్రకారం యజ్ఞ అశ్వాన్ని వధించిన తర్వాత రాజు భార్య ఆ గుర్రం పక్కన ఒక రాత్రి గడపవలసి ఉంటుంది. ఇది ఒక పురాతన తాంత్రిక క్రతువు. జన్మంజయుడు అంతటి పరాక్రమవంతుడైన యాగం పూర్తి చేసి తన ఇంద్రపదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని దేవేంద్రుడు భయపడ్డాడు. అలాగే పూర్వం శర్మ ఇచ్చిన శాపం కూడా పనిచేయాలి. ఇంద్రుడు ఒక మాయోపాయం ఆలోచించి చనిపోయిన ఆ యజ్ఞగుర్రంలోకి ఇంద్రుడు స్వయంగా సూక్ష్మ రూపంలో ప్రవేశించాడు. ఆ గుర్రం శరీరంలో ఉండి ఇంద్రుడు రాణి పపుష్టమాతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. పపుష్టమ మొదట్లో కంగారు పడిన ఆ గుర్రంలో ఉన్నది సాక్షాత్తు దేవేంద్రుడే అని గ్రహించి
మోహానికి లోనవుతుంది. మరుసటి రోజు ఉదయం దైవజ్ఞుల ద్వారా తన దివ్య దృష్టి ద్వారా జన్మంజయుడికి ఈ ఘోర కలియుగ విపత్తు తెలిసిపోతుంది. తీవ్ర అవమానంతో క్రోధంతో ఊగిపోయిన జన్మంజయుడు తన భార్య పపిష్టమాను అడవులకు వెళ్ళగొడతాడు. అంతేకాకుండా అంతటి పవిత్రమైన యాగశాలలో ఇలాంటి అధర్మం జరుగుతున్నా ఆపలేకపోయినందుకు, ఇంద్రుడు మాయను పసిగట్టలేకపోయినందుకు అక్కడున్న బ్రాహ్మణులపై ఋషులపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. మీ మంత్రాలు, మీ యాగాలు అన్ని వ్యర్థమంటూ బ్రాహ్మణులను అవమానించి వారిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ విధంగా శర్మ ఇచ్చిన శాపం నిజమైంది. అశ్వమేధ యాగం తీవ్రమైన కలతతో అపస్వరంతో ముగిసింది. బ్రాహ్మణులను అవమానించడం వల్ల జన్మంజయుడికి బ్రాహ్మణ హత్య పాతకం లాంటి తీవ్రమైన దోషం చుట్టుకుంది. ఆయన శరీరం కాంతిహీనం అయిపోయింది. మనశ్శాంతి పూర్తిగా నశించింది. తన తండ్రి సర్పకాటుతో చనిపోతే తాను సర్పయాగంతో జీవహింస చేశానని, అప్పుడే అశ్వమేధ యాగంలో భార్యను కోల్పోయానని, బ్రాహ్మణుల శాపానికి గురి అయ్యానని అర్థమైంది. జన్మంజయుడు మనసు కలత చెందింది. తన పూర్వీకులైన పాండవుల గురించి, వారి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి ముఖ్య శిష్యుడైన వసంపాయన మహర్షికి అక్కడికి వచ్చారు. జన్మంజయుడు కోరిక మేరకు వసంపాయన మహర్షి పూర్తి మహాభారతాన్ని పాండవుల పుట్టుక నుండి కురుక్షేత్ర యుద్ధం, పరీక్షిత్తు జననం వరకు వివరంగా వివరించారు. రాజుకు హితోపదేశం చేశారు. జన్మంజయ, ఇదంతా కలిమహిమ. కలియుగం ప్రవేశించింది. నీ తండ్రి కిరీటంలోనే కలి ప్రవేశించాడు. నీవు చేసిన ఈ సర్పయాగం, ఈ అశ్వమేధ యాగం భంగం కలగడానికి కారణం కలిపురుషుడే. బ్రాహ్మణులను అవమానించడం తగదు అని చెప్పి వసంపాయన మహర్షి మాటలకు జన్మంజయుడు అహంకారం పూర్తిగా నశించింది. ఆయన బ్రాహ్మణులందరికీ తిరిగి పిలిపించి వారి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. తన భార్య పపుష్టమాను తిరిగి రాజభవనానికి రప్పించాడు. బ్రాహ్మణులు రాజుకు ప్రత్యేక ప్రాయశ్చిత పూజలు చేయించి ఆయన దోషాలను తొలగించారు. జన్మంజయుడు చాలా కాలం పాటు హస్తినాపురాన్ని అప్రతీతంగా పాలించాడు. ఆ తర్వాత జన్మంజయుడు పూర్తిగా లౌకిక సుఖాలపై విరక్తి చెంది వసంపాయన మహర్షి ద్వారా హరికథలు, మహాభారతాన్ని పూర్తిగా విని మనశ్శాంతిని పొంది తన కుమారుడైన సాతనికుడికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుకు వెళ్ళిపోయాడు. జన్మంజయుడు తర్వాత పాండవ వంశం ఎలా కొనసాగుతుందో, ఎలా అంతమైందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.